హాయ్ అందరికీ. ఈరోజు మనం కాశీ లేదా వారణాసి అని పిలువబడే నగరం యొక్క గొప్ప చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని గంగా నది ఒడ్డున ఉన్న కాశీ హిందూ మతంలో అతి పవిత్రమైన నగరంగా పరిగణించబడుతుంది. కాశీ అంటే వెలుగుల నగరం అని అర్థం, మరియు ఇది నిజంగానే ప్రాచీన వారసత్వం మరియు ఆధ్యాత్మిక శక్తితో ప్రకాశిస్తుంది. ముందుగా కాశీ యొక్క ప్రాచీన మూలాల గురించి మాట్లాడుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కాశీ శివుడికి అత్యంత ప్రియమైన నగరం. బ్రహ్మదేవుడే ఈ నగరాన్ని సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. దీనిని తరచుగా అనాది కాశీ అని పిలుస్తారు, అంటే ప్రారంభం లేని నగరం. ఈ చరిత్రకు ముందే ఉందని సూచిస్తుంది. ఈ నగరం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన పవిత్ర కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగానికి నిలయం. కాశీ ప్రాముఖ్యత హిందూ మతానికే పరిమితం కాదు, ఇది బౌద్ధ మతం మరియు జైన మతంలో కూడా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. బోధ్గయలో జ్ఞానోదయం పొందిన తరువాత గౌతమ బుద్ధుడు కాశీ సమీపంలోని సారనాథ్లో తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చారు. ఇక్ష్రిక్య తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఇక్కడ జన్మించినందున జైన సంప్రదాయం కూడా ఈ నగరాన్ని పూజిస్తుంది. ప్రాచీన కాలానికి వస్తే కాశీ చారిత్రక మూలాలు 10 సంవత్సరాల క్రితం ఋగ్వేద కాలం నాటివి. మహాభారతం మరియు రామాయణం మంచి ఇతిహాసాలలో శ్రీరాముడు మరియు లక్ష్మణుడు వంటి వ్యక్తులు విశ్వామిత్రునితో కాశీని సందర్శించారని చెబుతారు. ఈ కాలంలో ఈ నగరాన్ని శక్తివంతమైన రాజు దివోదాసుడు పరిపాలించారు. పవిత్ర గంగా నది కాశీ గుండా ప్రవహిస్తుంది, మరియు దాని దొడ్డున తాటికి పైగా పాట్లు లేదా నది గొడ్డున మెట్లు ఉన్నాయి. ఆ పాట్లు వివిధ మతపరమైన ఆచారాలకు చాలా ముఖ్యమైనవి. మధ్య కాలంలో ముస్లిం పాలనలో కాశీ గణనీయమైన మార్పులను చూసింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ నగరం అభివృద్ధికి మద్దతు ఇచ్చారు, కానీ ఔరంగజేబు అనేక హిందూ దేవాలయాలను కూల్చివేసి వారి స్థానంలో మసీదులను నిర్మించారు. ఒకప్పుడు శివాలయం ఉన్న చోటే జ్ఞానవాపి మసీదు ఉంది. ఈ మార్పులు ఉన్నప్పటికీ కాశీ సంస్కృత అభ్యాసం మరియు ఆధ్యాత్మిక విద్యకు కేంద్రంగానే ఉంది. బ్రిటిష్ వల్స్ పాలన కాలానికి వస్తే ఔరంగజేబులో వారు కాశీని స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించారు. అప్పటి నుండి కాశీ విద్య, వాణిజ్యం మరియు మతానికి ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆధునిక కాలంలో కాశీ అభివృద్ధి చెందుతూనే ఉంది. అంగాగు షియమోత్లో మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఒక ప్రముఖ విద్యా సంస్థ. ఈ నగరం సంగీతం మరియు కథలకు కూడా ప్రసిద్ధి చెందింది. కవి తులసిదాస్ మరియు అనేక మంది బనారసీ సంగీతకారులు ఇక్కడివారే. మరియు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంక్లిష్టమైన డిజైన్లతో రూపొందించబడిన బనారసీ పట్టును మర్చిపోకూడదు. ఇప్పుడు కాశీలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. కాశీ విశ్వనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. తచాశ్వమేధ్ గంగా హారతికి ప్రసిద్ధి చెందింది. ఇది ఒక అందమైన సాయంత్రపు ఆచారం. బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చిన సారనాథ్ కొద్ది దూరంలో ఉంది. మణికర్ణిక పోరా దహన్ సంస్కారాలకు ప్రసిద్ధి చెందింది, మరియు అన్నపూర్ణ దేవి ఆలయం మరొక ప్రధాన పుణ్యక్షేత్రం. కాశీ ప్రత్యేకత దాని ఉత్సాహరితమైన పండుగలలో ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా జరుపుకునే గంగా మహోత్సవం ఒక ప్రధాన ఉత్సవం. ఇక్కడ పిండ దానం చేయడం వలన ఆత్మలకు ముక్తి లభిస్తుందని నమ్ముతారు, మరియు మహాశివరాత్రి ఉత్సవాలు కాశీ దేవాలయాలలో పొన్నంగా జరుపుకుంటారు. అనేక మంది హిందువులకు కాశీలో మరణిస్తే మోక్షం లేదా జనన్ మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడ గంగానదిలో స్నానం చేయడం వలన పాపాలు పోతాయని నమ్ముతారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు ఆకర్షిస్తుంది. చివరిగా కాశీ కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది భారతీయ ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి చిహ్నం. ప్రాచీన చరిత్ర, మత విశ్వాసాలు, కథలు, సంగీతం మరియు విద్యను మిళితం చేస్తుంది. కాశీని అర్థం చేసుకోవడం అంటే భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క సారాంశాన్ని గ్రహించడమే. చూసినందుకు ధన్యవాదాలు.